చిన్నగా ఉండ నేను. అప్పట్లో దూరదర్శన్ వస్తుండే, టీవీ అంటే మనకు దూరదర్శన్ ఒకటే కదా తమ్మి. అలా నరసింహమూర్తి అని ఒక అంకుల్ ఉంటుండే. ఇక నాకు అంకులే ఆయన. ఎందుకంటే మనం ఇప్పుడు టీవీలో వచ్చే వాళ్ళని అందరిని అంకుల్ అన్నాడు. మన ఇంటి పక్క చుట్టుముట్టిన వాళ్ళందరూ మామలు అంటుంటుంది. ఇప్పుడు పాపం వీళ్ళు అంటలేరు కానీ లేకపోతే లోపల అంకలే అంటారు. నరసింహమూర్తి అంకుల్ అంటుండే. ఆయన వాడుతుండే, కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానన్నదే ఆ మాటలు అన్నదే అలాగ పడ్డదే కోడి పిల్ల. ఇంకా పాట నేను చిన్నగా ఉన్నప్పుడు దూరదర్శన్లు వింటుంటే ఏమేనా అదే పాటను పట్టుకొచ్చిన తమ్మి మళ్ళీ బయటికి తీసుకొస్తే ఏకదమ్మున్నది. పాటలు మన జానపదాలు ఎంత బాగున్నాయో నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. బాగా పట్టుకొచ్చిన మీరు పొగాకుది కూడా కరెక్ట్ పట్టిండ్రు. ఇప్పుడు అంటే మనకు అంటే ఇండస్ అనేది ఒకటి మెయిన్, బట్ ఈవెన్ అదర్వైజ్ మనం ఆ ప్లేసెస్కి వెళ్తే ఇప్పటికి కూడా ఆ 70s కాదు 80s 90s మనం ఈ చేసే టైంలలో వీళ్ళందరికీ ఎంతోమందికి అది జీవితోపాధి. అది వీళ్ళు పొద్దున మార్నింగ్ లేడీస్ అందరు వెళ్తారు, వీళ్ళకి అది ఒక ఆకు దగ్గర నుంచి పాట మొత్తం చూపిస్తాము, ఆకు చూపిస్తాము, దాన్ని ఎట్లా చేస్తారు, ఆ గ్రేడింగ్ ఎట్లా, దాన్ని ఇవన్నీ చేసేసి మళ్ళీ బేళ్ళు ఎట్లా వెళ్తాయి. ఆ పాటల్లో ఇక్కడ నుంచి లండన్కి వెళ్తుండే అప్పుడు అవే సిజర్ అని చెప్పిండ్రు, సిజర్ మార్క్. సో ఇది వాళ్ళందరికి ఇంతమందికి అది 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 ఒక తల్లి లాంటిది. అది వాళ్ళకి అంటే మంచి స్మోకింగ్ అది పర్సనల్గా ఫ్రాంక్లీ నాకు ఇష్టం లేదు, అంతమందికి అది ఒక ఉపాధి కలిగించింది అని అనేది వాళ్ళకి ఆ కృతజ్ఞత. దాని మీద ఈ సినిమాకు సంగీతం ఎవరు చేసిండ్రు? మార్క్ మల్లేశంకి మార్కే, 8 AM మెట్రోకి మార్కే, దీనికి మార్కే. చాలా అంటే నాకు వీళ్ళందరూ ఏంటంటే ఈ 3 సినిమాలు కాక 6 సంవత్సరాలు వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళు అక్కడ మార్క్ తోటి వెళ్ళినప్పుడు తినేసి వచ్చినా వారితో ఇది గొడవ ఉంటుంది, మళ్ళీ తినాలంటాడు అక్కడే తిని. ఇట్లా వీళ్ళందరూ ఎట్లా అంటే ఇక ఫ్రెండ్స్ అన్న తమ్ముడు ఇట్లా అయిపోయారు వీళ్ళందరూ. కాదు తమ్మి, నేను ఒక ముచ్చట అడుగుతా. ఇప్పుడు మలేషియన్ చేస్తేవి ఒక తీరే, 8 AM మెట్రో చేస్తేవి ఒక తీరే, ఇప్పుడు ఈ 23 చేసినావు ఇది ఒక తీరే. అన్నిటినీ ఎత్తవా? కమర్షియల్ సినిమా చేసి ఇట్లా మంచిగా 100 కోట్లు సంపాదన చెయ్యవా? అంటే అడగరా మీ ఇంట్లో నిన్ను ఇవన్నీ గివే చేస్తావా నువ్వు, అసలు ఒకటి చేసి మంచిగా పైసలు సంపాదించు అని? ఆ ఇంట్లో ఎట్లాంటివి కూడా చేయక ఇంకా అంటుండ్రు. ఎందుకట్లా? ఎందుకు అన్ని లాసులు అన్నీ అని చేయగా. కాకపోతే ఇది మనకు 100 కోట్లు అట్లాంటివి అవసరం లేదు, కానీ ఈ పెట్టినంత వరకు కొంచెం ఎంతో ఎంతో సరిపోతుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన తిండి గురించి వచ్చినప్పుడు కూడా అందరు ఓన్లీ బిర్యానీ అయితే కూడా ఏం మజా ఉంటుంది. కొంతమంది బిర్యానీ ఉండాలి, కొంతమంది పప్పన్నం వండుతారు, కొంతమంది మన పులిహోర అమ్ముతారు, ఇడ్లీ, అన్నిటికీ ఒక స్థానం ఉంటుంది కదా. ఇవన్నీ ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు ఓన్లీ పెద్ద సినిమాలు ఉంటే కూడా అది బోర్ కొడుతుంది. బోర్ కొట్టడు కాదు, పాసిబుల్ కాదు కదా. ఎన్ని 30 తీయగలుగుతారు, 40 తీయగలుగుతారు, మిగతా మళ్ళీ చిన్నవి రావాలి, కొన్ని ఇట్లా వేరే రావాలి. ఇట్లా అన్ని వేరే ఉంటేనే ఒక మంచి. బర్గర్లు, పిజ్జాలు, గిజ్జాలు అవన్నీ ఏమున్నా మళ్ళీ మనకు ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక అట్టు ఉండాలి అన్నట్టుగా మలేషియన్ సినిమా దర్శకుడు రాజు తమ్ముడు అన్ని ఇసుంటి సినిమాలు చేస్తాడు. అంటే నువ్వేమో ఇక్కడ ఉన్నవే కదా తమ్మి, అమెరికాలో పోయి చదువుకొని వస్తేవి, అక్కడ పోయి కొలువు చేసి వస్తేవి, వీడికి వచ్చినాక గిసుంటి సినిమాలు చెయ్యాలన్న ఆలోచన ఎందుకు? నీకు వేరే చెయ్యొచ్చు కదా, ఇప్పుడు వేరే ఏమైనా చెయ్యొచ్చు, కానీ నీకు ఇసుంటి ఇట్లా పాత్రలు రాసుకున్నాడు, కథలు రాసుకున్నాడే ఇట్లా ఎందుకు అని? అంటే నాది నేను ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాక, కాకపోతే నా లైఫ్ ఇక పుట్టుక ఇదంతా ఇక్కడ, నా అనుభవాలు నాకు అప్పుడు అవి స్ట్రాంగ్ ఇంకా అంతనే ఉంది నాకు. సో ఇప్పటికి కూడా నా థింకింగ్, ఆలోచనలు అన్నీ కూడా అక్కడనే అయిపోయి ఉన్నాయి, అందుకని అట్లనే నడుస్తుంది. మంచి ఆలోచనలు. పబ్లిక్ ఈ సినిమా చూడాలంటే ఏమని చెప్తాం? ఇప్పుడు జైలుకి ఒక దొంగ వెళ్తాడక్క, ఒక రేప్ చేసినోడు వెళ్తాడు. కొంతమంది మారరు, వాళ్ళని ఎక్కువ రోజులే ఉంచాల్సి వస్తుంది, తప్పదు. ప్రతి ఒక్కరిని వాళ్ళకి శిక్ష వరకు అయితే ఉంచాలి కంపల్సరీ. కానీ వాళ్ళు అక్కడ లోపలికి పోయి మనము సైకాలజిస్టులని, ఇట్లాంటి వాళ్ళని, వాళ్ళ మీద మనం డబ్బు ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్ పెట్టాలి. మనమందరం గవర్నమెంట్ని కూడా అడగాలి ఇట్లాంటివి ఇంకేం చేయండి అని. ఎందుకంటే ఇప్పుడు ఈ దొంగ మారకుండా మళ్ళీ వస్తే మీ ఇంట్లోనో దొంగతనం చేస్తాడు, మన ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఈ రేపిస్ట్ వాడు బయటకు పోయిందంటే ఎవడో అమ్మాయి జీవితం నాశ. సో ఇక్కడ అందరు మారుతుంటారు, ఎట్లా మారుతారు అక్క? కాకపోతే 100లో 5 మారిండ్రు అనుకుందాం, మారినట్టే కదా.
సో ఇది మన బాధ్యత, దీని మీద మనం ట్రై చేసిన తర్వాత ఎంతమంది అవుతారు అనేది ఇక మన చేతుల్లో లేదు.